మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూలక్షార్గనైజేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కీచులాటలతోనే ట్రైన్ నడుస్తూ ఉంది. సమావేశం జరిగిన తర్వాత అధికారులందరినీ బయటికి పంపించి ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకి నేను భుజానేసుకొని ఎన్ని కష్టాలు పడి మోస్తే మీరు ఒకళ్ళకొకళ్ళకి పొసగట్లా ఒకళ్ళ మంత్రిత్వ శాఖలో ఇంకొకళ్ళు వెళ్ళి పెట్టడం, ఇంకొకళ్ళ మంత్రిత్వ శాఖలో మీరు ఫోన్ చేయటం ఇది కరెక్ట్ కాదు. ఏమైనా ఉంటే సమస్య నాకు చెప్పండి, హైకమాండ్ దగ్గర కూడా వెళ్ళాల్సిన పర్లేదు, నేను సర్దుబాటు చేస్తాను. ఆ విధంగా ముందుకు పోవాలి. మీరు ఇదైతే మళ్ళీ ప్రతిపక్షానికి ఇతర పార్టీలకి అలసైద్ది అనేది ఒకటి నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం సోదరుల అసలు. సో ఇందులో ప్రధానంగా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే 42% రిజర్వేషన్స్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ, మాదిగ సామాజిక వర్గాలు వీడిపోయి ఫైట్ చేస్తున్న పరిస్థితి. బీసీలకు సంబంధించి రెడ్డి జాగృతి ఫైట్ ఎదురుపడుతుంది. సో రెడ్లని దళితులను దూరం చేసుకుంటుందని చెప్పేసి మళ్ళీ ఆల్ ఇండియా ఏఐసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖార్గేకి అసంతృప్తివాదులపై లెటర్ ఇస్తే ఆ అసంతృప్తివాదుల దగ్గర దళితుల్ని రెడ్లని దూరం చేశాడు రేవంత్ రెడ్డి అనేది ఒక క్యాంపెయిన్ జరిగింది. అది వాస్తవం కాదని తర్వాత నిజ నిర్ధారణ అయింది. రాజకీయాల్లో గోబెల్స్ ప్రచారాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలు 42% రిజర్వేషన్స్, 56.33 సకల కుల జనగణన సర్వే ప్రకారం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అక్కడ 60 ఏళ్ళు పరిపాలించింది 79 ఏళ్ళలో స్వతంత్రం వచ్చాక. సో ఇది పరిస్థితి. సో ఈ క్రమంలో చేయాల్సినంత చేయలేదు కాబట్టి ఆ పార్టీ అధినాయకుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ లోక్సభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్, ఎన్డీఏ కూటమిలో ప్రధానమైనటువంటి భూమిక పోషించే రాహుల్ గాంధీ 90% మంది ప్రజలు మెయిన్ స్ట్రీమ్కి దూరంగా ఉన్నారు. 10% మందికే స్వతంత్ర ఫలాలు అమ్ముతూ ఉన్నాయి. ఇది మారాలంటే అవసరం అని చెప్పేసి ఉన్నది. అటు కమండల యాత్ర పేరుతో బీజేపీ చేసిన దానికి మండల్ కమిషనే చాలా ఆయుధంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ముందుకు పావులు కలుపుతున్న పరిస్థితిని మనం దేశ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే రెండో వైపు పార్టీల అసంతృప్తులు, పదవి రాని వాళ్ళు, కాంట్రాక్టులు, టెండర్లు దక్కిన వాళ్ళు, దీనికి తోడు మంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్స్, కీచులాట్లు, అది పబ్లిక్ ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోవటాలు ఇవి మరింత దిగ్భ్రాంతికి గురి చేసినట్టుగా మనకి పరిస్థితి కనపడతా ఉంది. రేవంత్ రెడ్డిని ప్రతిపక్షాలే కాదు పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులు, సీనియర్లు అనుభవరాహిత్యం అని, గుంపు మేస్త్రి అని రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఆ పార్టీకే కాదు, 2 సార్లు కనీసం 10 ఏళ్ళని అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇది ఆశనిపాతంలాగా తయారైందనేది మనం చెప్పుకోక తప్పదు. రేవంత్ రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలన అట్లనే అచ్చుగుద్దినట్టుగా అట్లనే ఉంది. సో ఏదైతే ఉన్నదో 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి వచ్చే నాటికి ఒక పార్టీ మీద గ్రిప్ తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలుగా నడిపేవాడు. 2004 తర్వాత తెలుగుదేశం వచ్చిన ఎవరున్నా కూడా ప్రాంతీయ పార్టీలాగా ఇండిపెండెంట్గా ఢిల్లీకి ఎవిడెన్స్ ఉన్నా అది మళ్ళీ కంప్లైంట్స్, ఫిర్యాదులు, అసమ్మతి వర్గాలు లేకుండా 2004 నుంచి 2025 దాకా అంటే సుమారుగా 20-21 సంవత్సరాల పాటు ఆ ట్రెండ్ నడిచింది. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాత కల్చర్ ఎవరైతే ఉందో ఆ కల్చర్ మళ్ళీ మొదలైనట్టుగా మనకి అనిపిస్తూ ఉంది, అనుకుంటా ఉన్నారు విశ్లేషకులు కూడా. అట్లా చెప్పాల్సి వస్తే 1995 నుంచి కూడా రాజశేఖర రెడ్డి కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఇట్లా చూసుకుంటూ పోతే ఆ విధంగా పార్టీలను కేసీఆర్తో సహా ఒంటి చేత్తోనే నడిపించినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యక్ష సాక్ష్యం ఇదంతా. సో ఈ పరిస్థితులు ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా చేస్తారంటే సీనియర్ల పేరుతోని గుంపు మేస్త్రి అని, బయట నుంచి వచ్చాడని రకరకాల కామెంట్లు, రకరకాల పరిస్థితులు వినపడతా ఉన్నాయి. ఇంకోవైపు ఏఐసిసి గైడ్లైన్స్ ప్రకారం వెళుతున్నప్పటికీ కూడా రకరకాల కాంగ్రెస్లోనే ఇది జరిగిద్ది, జరగదు అని అనడానికి వీలేదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు, నువ్వు కొద్దిగా జరుగు నేను కూర్చుంటా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది మంత్రులు అని చెప్తా ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి కుర్చీకి సంబంధించి. సో ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. 42% రిజర్వేషన్లోనే తెలంగాణ సమాజంలో 100కు 65% జనాభా ఉన్నారు. ఓసీ జనాభా 10 అని చూపించి బీసీ జనాభా 56.33 చూపించారు. అన్నీ ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేయలేము. ఒక రాజకీయ పార్టీ 125 సంవత్సరాలు, 130 సంవత్సరాల చరిత్ర, 140 సంవత్సరాల చరిత్ర 1885-86లో స్థాపించారు ఆ పార్టీ. అంటే 1986 అంటే 100 సంవత్సరాలు. ఈ 15 ఈ 25 115 120
కాంగ్రెస్ పార్టీ పుట్టి 140 సంవత్సరాల పాటు అవుతున్న నేపథ్యం. సో ఈ క్రమంలో ఆ పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది, అనేక ఆటుపోట్లను చూసింది కూడా అని చెప్పొచ్చు. ఒకనాడు 60 సంవత్సరాల పాటు తిరుగులేని విధంగా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ రెండో రాష్ట్రాలకి కర్ణాటక, లేకపోతే తెలంగాణ, ఇంకా 1-2 రాష్ట్రాలకు పరిమితమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ కూడా కాంగ్రెస్ ఇండియా కూటమిగా వెళుతుంది తప్పితే సైడు సైనికులాగా తప్పితే రాజపీఠం కాంగ్రెస్కి ఏం రాదు. అక్కడ కూడా తేజస్వి యాదవ్ పార్టీ, ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి వస్తుంది. అసెంబ్లీలో కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత సకల కుల జనగణన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెచ్చి పక్కా జరిగినాయి. బంద్ సక్సెస్ కూడా అయింది. సో కాంగ్రెస్ని ఆడమన్నట్టుగా ఉన్నది. రాజకీయ పార్టీలు కూడా బాధ్యత ఉన్నది, ఎందుకంటే ఆ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మోసేది కూడా బీసీలే. అందుకోసం అది అందరి బాధ్యతగా చూడాలి. ఇటు ప్రైవేట్ బిల్లు కాంగ్రెస్ అయినా పెట్టాలి, అటు నరేంద్ర మోడీ అయినా టేకప్ చేసి అనేక బిల్లులు పెట్టారు, వాళ్ళకి నచ్చిన బిల్లులు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కటాప్ 50 దాటొచ్చారంట. మరి 10% రిజర్వేషన్స్ ఎంత పత్రాలు ఇచ్చారా, భాషవాయులు ప్రయోగించారా, నిరాహార దీక్షలు జరిగినాయా, అమర నిరాహార దీక్షలు జరిగినాయా, ఆత్మాహుతులు జరిగినాయా, ఏం జరిగినాయి? వడ్డించోడు మనోడైతే మూలక బొక్కలు బిర్యానీ పొట్టాలు వచ్చిన సందంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసుకున్నారు. మళ్ళీ బీసీ రిజర్వేషన్స్ అనేసరికి అక్కడ ఫైలు సకల కుల జనగణన చేసి డెడికేషన్ కమిటీ, అనేక రకాల కమిటీలు లీగల్గా చేసేసి గవర్నర్కి ఫైలు పంపించి మళ్ళీ ఇంకొక ఫైలు కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతికి పంపిస్తే 2 సార్లు పెండింగ్ పెట్టారు. సో ఇటు 9వ షెడ్యూల్లో పెట్టాల్సిన బాధ్యత ఉన్నది. సో కాంగ్రెస్ బాలు కోర్టులో నెట్టి రాజకీయ పక్షాలు చూస్తూ ఉన్నాయి. బీజేపీ కపట నాటకాలు ఆడుతుంది. మళ్ళీ చెప్తాను బీజేపీ గురించి. సో రేవంత్ రెడ్డి అంటే మామూలుడేం కాదు. కేసీఆర్ని ఎదుర్కోబట్టే ఆయనకు ఆ గుర్తింపు వచ్చింది. ఎదుర్కోలేకపోతే రేపు ఇబ్బంది ఉండదని హైకమాండ్ కూడా ఇవ్వదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఒకవైపు గొంతు మీద కత్తిలాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి మనకు కనిపిస్తూ ఉంది. ఇక అట్లా చూసినప్పుడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వచ్చినప్పుడు కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర ఇది చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిట్ దేశ పరిస్థితి కనపడతా ఉంది. సో దాని తర్వాత హరీష్ రావు మీద కాళేశ్వరం సంబంధించినటువంటి ఆరోపణలు కనపడతా ఉన్నాయి. అంతకుముందే బీఆర్ఎస్ ప్రధాన నాయకులు మరొకటి కవితక్క జాగృతి అధ్యక్షురాలు, తన మీద కూడా లిక్కర్ స్కాము సంబంధించి జైలు కూడా వెళ్ళి వచ్చారు. ఆ కేసు ఇంకా అట్లే నడుస్తూ ఉంది. సో కేటీఆర్ మీద కూడా అనేక ఆరోపణలు అనిపిస్తూ ఉన్నాయి. సహజంగా రాజకీయాల్లో మారిన తర్వాత అనేక రకాల కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. అందులో భాగం అనుకోవచ్చు, అది నిజం అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్ని రాజకీయంగా ఉంటాయి, కుట్రకోణాలు జరుగుతుంటాయి. కొన్ని రాజకీయేతర అంశాలు కూడా ఉంటుంటాయి. సో అవినీతి ఆరోపణలో ఉన్నది, దాని నుంచి బయటపడే పరిస్థితి కనపడుతోంది. కవితక్క ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేస్తూ ఉంది, యాత్ర చేస్తూ ఉంది. ఆ యాత్రలో ఉద్యమకారులకి ఖచ్చితంగా ₹1 వేయాలి, 1200 మంది అమరవీరులు కానీ అంటా ఉంది. 10 ఏళ్ళ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో నామాత్రంగా మాట్లాడి చేతులు తెలుపుకుంది. ఇప్పుడు మళ్ళీ పార్టీ బలహీనపడేసరికి ఎక్కడలేని ప్రేమ ఉద్యమకారుల మీద కలుగుతూ ఉంది. ఇస్తే కాంగ్రెస్ మెడలు వంచి ₹1 కుటుంబానికి ఇప్పిస్తాను, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కోల్దోసి కొత్త ప్రభుత్వంలో ఇస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళ బీఆర్ఎస్ వచ్చినట్టుగా మాట్లాడుతుంది కవిత ఒకవైపు. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. అనేక ఇబ్బందుల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే మనకు కనపడతా ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనేది ఒక నానుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది. వాస్తవంగా చూసుకున్నప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని బిల్లులకి 100కి 97-98% బిల్లులకి నాన్ షరతులు లేకుండా మద్దతు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అది బీఆర్ఎస్ పరిస్థితి. ఇక బీజేపీ పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీ మెంబర్షిప్ చేసుకుంటా ఉంది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో విస్తరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఆర్ఎస్ఎస్ కానీ ఇతర విశ్వ పరిషత్తు బహిరంగ దళాలని వాళ్ళు నిరంతరం పనిచేసే సైనికులాగా పనిచేస్తారు. హిందుత్వ ఎజెండా పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి పార్టీలలో భారతదేశంలో ఏ పార్టీ కూడా అట్లా చెప్పాల్సింది. ప్రపంచంలో 14 నుంచి 16 కోట్ల పైగా సభ్యత్వం ఉన్న పార్టీ లేదు. చైనా అంటే ఏకపార్టీ పరిపాలన, కానీ ప్రజాస్వామ్య దేశాల్లో 180 దేశాలు రాజకీయ ప్రభుత్వాలు వదిలిపెట్టండి, 180 దేశాలకు పైగా దేశాలు ఇంత మెంబర్షిప్ ఉన్నటువంటి లార్జెస్ట్ పార్టీ కోవట్లేదు. 2 సీట్ల నుంచి 16-17 కోట్లకి 14 నుంచి 16 కోట్ల సభ్యత్వానికి వెళ్ళింది. ఇది కాకుండా అదనంగా ఇతర పార్టీ అనుబంధ సంఘాల సభ్యత్వం కూడా ఉన్నది. సో అట్లా భారతదేశమే కాకుండా ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ వెళ్ళినటువంటి ఇదిగా మనకు అనిపిస్తూ ఉంది అని తెలియజేసుకుంటున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది పరిస్థితి. సో 8 మంది ఎంపీలతోనే 8 మంది ఎమ్మెల్యేలతోనే తెలంగాణ రాష్ట్రం నుండి బీసీ ముఖ్యమంత్రి అంటూ చేస్తూ ఉంది. సో 42% బీసీ రిజర్వేషన్స్ మీద సవితి తల్లి ప్రేమ, కపట ప్రేమ చూపిస్తూ ఉంది బీజేపీ. సో ఇది బీజేపీకి అంత మంచిది కాదు. భవిష్యత్తులో ఇది తగిన మూల్యం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక వైపు బీజేపీకి బ్రాహ్మణవాదులు కానీ, లేకపోతే భక్తులు కానీ, మహిళలు కానీ, హిందూ సమాజం మద్దతిస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటారు. వాళ్ళు పోటీ చేసి
రేస్‌లో ఉన్నారంటే గెలవడం ఈజీగానే ఉంటది. అది పెద్ద సమస్య కాదు. నెక్ టు నెక్ వస్తున్నారంటే బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి వాతావరణం, హిందుత్వ వాతావరణం అయితే ఉన్నదనే చెప్పుకోవచ్చు. సో, బీసీలకి, బీసీ విధానాలకి, దళితులకి బీజేపీ అనేది ఒక మతోన్మాద పార్టీ కాదు. కుల వ్యవస్థను ప్రోత్సహించి వాళ్ళ కులాలు పనిచేసుకునే వాళ్ళలాగానే ఉంచాలనే వాళ్ళ ఉద్దేశం. భూస్వామ్య సమాజం, ఫ్యూడల్ వ్యవస్థ లక్షణాలు, బీసీ అంటే వ్యతిరేకత వాళ్ళ జీన్స్‌లోనే, రక్తంలోనే, డీఎన్ఏలోనే ఉంది. సో, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో, 42% రిజర్వేషన్స్‌లో వాళ్ళు క్యాబినెట్‌లో పెట్టి 9వ షెడ్యూల్ చేర్చాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అయిపోయిన తర్వాత వామపక్షాలు, సిపిఐ పార్టీ 100 సంవత్సరాల అంతే 100 సంవత్సరాల వెళ్ళి 101వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో పెద్ద ఎత్తున అది ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 29 రాష్ట్రాల్లో తెలంగాణ నుంచే 106,000 పైగా సభ్యత్వం కలిగి అతిపెద్ద పార్టీగా తెలంగాణ రాష్ట్ర పార్టీ సిపిఐ నిలుస్తూ ఉన్నది. ఇంకా అనేక ప్రజా సమస్యల మీద బీసీ రిజర్వేషన్ మద్దతు, ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ తన వంతు కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నగా కనపడుతుంటుంది. అసెంబ్లీలో కూడా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యుడు, కొత్తగూడెం శాసనసభ్యులు కొననేని సాంబశివరావు గారు ఇంప్లీడ్ చేశారు. 42% రిజర్వేషన్స్కి అనుకూలంగా కేసు వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కార్మిక వర్గాలకు సంబంధించి కానీ, రిజర్వేషన్కి సంబంధించి కానీ, ఎస్సీ ఏబిసిటీ వర్గీకరణకు సంబంధించి కానీ తన వంతు కార్యక్రమాలు నిర్వర్తిస్తూ కంటిన్యూస్గా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, సర్పంచ్లు, దాని తర్వాత మున్సిపల్ కౌన్సిల్, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కలిసి వచ్చే పార్టీలతోని తమకు సముచితమైనటువంటి స్థానం వచ్చే పార్టీలతో ముందుకెళ్లే పరిస్థితి సిపిఐ నుంచి కనపడుతుంది. సిపిఎంకి సంబంధించి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. మొన్నదాకా ఎమ్మెల్సీ ఉండేది చట్టసభలో. సో, టీచర్స్ ఎమ్మెల్సీ ఉండేది, అది కూడా ఇప్పుడు మిస్ అయిన నేపథ్యంలో అది బయట ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తుంది. స్థానిక సమస్యల మీద, ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా స్థానిక సమస్యల మీద వాళ్ళ శక్తి మేర పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో, వామపక్షాలు కలిసి ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంది. వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం ముందుకెళ్లే పరిస్థితి కనపడతా ఉంది. సో, దాంతోపాటు కంటిన్యూస్గా రాజకీయ శిక్షణ తరగతులు సిపిఐ కూడా చేసింది. సిపిఎం ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాస్ లైన్ కూడా వాళ్ళు వివిధ పార్టీలను కలుపుకొని 5 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి ప్రజాపంద ఇప్పుడు మాస్ లైన్గా పేరు మార్చుకొని 15 నుంచి 20 రాష్ట్రాల్లో స్ట్రెంత్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేక వామపక్షాలతో పాటు వాళ్ళు ఇండిపెండెంట్గా పోడు భూములకు సంబంధించి కానీ, ప్రజా సమస్యలు కానీ, స్థానిక సమస్యల మీద మాసాలు కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. న్యూ డెమోక్రసీ కొంచెం సైజ్ చిన్నగా ఉన్నా కూడా వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నట్టుగా మనకి తెలంగాణ రాష్ట్రం కనపడతా ఉంది. తెలంగాణ జనసమితి కమిటీలు ఉన్నాయి కానీ పెద్దగా ఎరగబడినటువంటి కోదండరాం సార్ వచ్చినప్పుడు హడావుడి కనిపిస్తూ ఉంది. బహుజన సమాజ్ పార్టీ అంతకుముందు బాగుండేది. ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చాడో ఊపుని తీసుకుపోయి ఎత్తి కుదేసినట్టుగా పార్టీ పని అయిపోయింది. చాలామంది బయటికి వెళ్ళిపోయారు. సో, అయినా కూడా బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి పాత మద్దతుదారులు ఆ పార్టీకి ఉన్నారు. సో, ముఖ్యంగా బహుజనులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతున్నట్టుగా యాజిటేషన్స్ వాళ్ళ శక్తి మేరకు చేస్తున్నట్టుగా మనకి తెలంగాణ సమాజంలో కనపడతా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ లేదులే కానీ జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు మెంబర్షిప్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రోల్ మోడల్లో సభ్యుడికి 1,00,000 నుంచి 5,00,000 దాకా ఇన్సూరెన్స్ కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్కి, ఖమ్మం జిల్లాకి అధ్యక్షులు వేయలేదు. అది తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం జిల్లాకి అధ్యక్షులు వేయలేదు. ఆంధ్రప్రదేశ్కి అయితే జాతీయ అధ్యక్షులు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు. సో, అదేవిధంగా ఎర్రవనాయుడు సోదరుని అచ్చెన్నాయుడు అనుకుంటాను అధ్యక్షుడిగా వేసినట్టు సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి ప్రజలారా, మిత్రులారా. సో, ఆ విధంగా ఎన్డీఏ కూటమిలో కూడా ఉండటం, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండటం, తెలంగాణలో పార్టీని విస్తరించే కార్యక్రమాలు చేస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఆ పార్టీ ఉన్నది. సో, 2%, 3% ఎంత ఉన్నది. ఆ పార్టీకి మెంబర్షిప్ల ప్రకారం చూసుకున్నప్పుడు 1,00,000 దాకా, 1,20,000 నుంచి 1,00,000 దాకా మెంబర్షిప్ ఉన్న పరిస్థితి మనం చూస్తాము. సో, కొంతమంది ఇన్సూరెన్స్ వల్ల అంత మెంబర్షిప్ పెరిగిందంటారు. సో, పార్టీ కార్యక్రమాలు అటెండ్ చేయటం, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కార్యక్రమం ఉంటే వెళ్ళటం, ఇక్కడ స్థానిక కార్యక్రమాల్లో మన బంద్లో 42% రిజర్వేషన్ బంద్లో తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంది. సో, అంతర్గత సభలు సమావేశాలు జరుపుకుంటూ ఉంది. ఎన్టీఆర్కి సంబంధించిన కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు జన్మదినానికి సంబంధించిన కార్యక్రమాలు, లోకేష్ పుట్టినరోజు కార్యక్రమాలు, ఇంకా కార్యక్రమాలు జరుపుకుంటూ యువకులు రిప్రజెంటేషన్స్ వెళ్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో, తెలుగుదేశానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదు. జనసేన కూడా చేస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కార్యకర్తలకు బేస్డ్గా 1,00,000 నుంచి 5,00,000 ఇచ్చే పరిస్థితి, మనిషి చనిపోయినా కూడా డబ్బులు ఇచ్చే విధంగా కనపడతా ఉంది. సో, ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి మనకి కనపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సమాజ్వాదీ పార్టీ కూడా నామాత్రంగా ఉంది. అది పరిస్థితి. సో, ఇక రాజ్యాధికార పార్టీకి సంబంధించి వాళ్ళు
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ 119 సీట్లలో మిగిలిన సీట్లన్నీ కూడా బీసీలకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు బరాబరుగా చెప్తున్నారు. సో ఆ పార్టీని అణచివేయడం కోసం మిగతా పార్టీలు అగ్రకులాలు పెద్ద ఎత్తున దాన్ని ఎంత సాధ్యమైతే అంత తగ్గించి నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. సో రాజ్యాధికార పార్టీ ఏం చేస్తో చూడాలి, ఎట్లా బతికి బయటకు పట్టగలిగి ముఖ్యంగా బీసీ తరపున ఏ విధంగా మాట్లాడగలిగిద్దో, బహుజనుల తరపున ఏ విధంగా మాట్లాడగలిగిద్దో వేచి చూడాల్సిన అవసరం అయితే మనకు కనపడతా ఉంది సోదరులారా, సోదరిమణులారా. సో ఆ విధంగా తెలంగాణ సమాజంలో ఉన్న పరిస్థితిని మనం రాజకీయ సమీక్షగా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఎంఐఎం అంటే ఇక 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, అది హైదరాబాద్ బెల్ట్లో 1 కోటి జనాభా ఉంటుంది హైదరాబాద్ సిటీలో. ఆ బెల్ట్ మట్టికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో సో ఎంఐఎం సిటీ కేంద్రంగానే ఉంటుంది. సో మిగతా దేశవ్యాప్తంగా ఎన్నికలు వాళ్ళ బల ప్రదర్శన కోసము ఇది చెప్తే పొత్తు అంటారు, కానీ వాళ్ళ బల ప్రదర్శన లేకపోతే వాళ్ళ పార్టీ పెంచుకోవడం కోసం ఎంఐఎం కృషి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ నామాత్రంగానే మనకు కనిపిస్తుంది జిల్లాలో కానీ తెలంగాణలో కానీ. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత కొంతగా మెత్తబడ్డట్టు కనపడుతూ ఉంటుంది. గుజరాత్లో ఇప్పుడు పోటీ చేయొచ్చు, బీహార్లో పోటీ చేయొచ్చు, పంజాబ్లో సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు, ఢిల్లీలో సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు. సో కొంత లిక్కర్ స్కామ్లు ఇరుకున్న తర్వాత కొంత ఆమ్ ఆద్మీ పార్టీ డిఫెన్స్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా దానికి సంబంధించినటువంటి శాఖలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అనేక ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ రకరకాలుగా మనకు కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా, సోదరిమణులారా. సో పార్టీల లెక్కలు నా దగ్గర ఉన్నాయి చెప్తాను. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలు 8 నుంచి 16 పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి. 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో. 2723 2763 రిజిస్టర్ అయి ప్రజల్లో గుర్తింపు లేనటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఇది పరిస్థితి ప్రజల మిత్రులారా. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాల పరిస్థితి అయితే ఇది ముఖ్యంగా అవినీతికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 42% రిజర్వేషన్లు, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ఇది ప్రధాన ఎజెండాగా ఉన్నది. ముఖ్యంగా వ్యవసాయం పంటలు బాగా పండటం వల్ల ప్రజలకి అంత ఖాళీ కూడా లేదు. డ్యామ్ 6 నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యామ్ నుండి గైడ్ ఎత్తారు. సో యాసంగి కూడా ఖాళీ లేదు. సో కరువు వచ్చినప్పుడు ప్రభుత్వాలు తిడతారు, అప్పుడు కోపాలు వస్తాయి. ఇప్పుడు పంటలు పుష్కలంగా పండుతున్నాయి. సో పరిస్థితి అయితే అది. సో ప్రజల మిత్రులు మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ సో అంటే కొత్త రిక్రూట్మెంట్లు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులు భర్తీ చేయాలని ఏదో ఒకటి ఎజెండా నడుస్తుంది. నోటిఫికేషన్ ఎజెండా నడుస్తూ ఉంది. నీళ్లు నిధులు నియామకాల ప్రభుత్వం తెలంగాణ ఏర్పడింది. దానికి సంబంధించి తిరోధకాలు ఇచ్చినట్టుగా గత ప్రభుత్వం వీళ్ళు మేము చేస్తున్నట్టు కనపడతా ఉంది. సో చూడాలి ఎంతమంది చేస్తారనేది. ఒక 50,000-60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. మిగతా వికెట్స్ భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందిరా మిల్లు అయితే ఇస్తూ ఉన్నారు. 80 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 65 లక్షల మంది ఎలిజిబిలిటీ అని వీళ్ళే చెప్పారు. 20 లక్షల మందికి ఇచ్చినట్టు చేస్తున్నారు. మరి కన్స్ట్రక్షన్ ఏదో నడుస్తూ ఉంది. మరి ఎంత మట్టుకు ఉన్నాయి, అందులో ఏం కుంభకోణం జరుగుతుందో చూడాలి. స్క్రిప్ట్ అంతా అయిపోతే అర్థమవుతుంది. సో ప్రధానంగా పెన్షన్లు, ఇంక ఇతర బడ్జెట్ 24,000 కోట్లు వస్తే 6,000-4,000 కోట్లు, 24,000 కోట్లు వస్తే సరిపోద్ది. 6,000 కోట్ల దాకా జీతభత్యాలకి, 6,000 కోట్లు వడ్డీలకి, మిగిలిన 6,000 కోట్లు పెన్షన్లు సంక్షేమ పథకాలకు సరిపోతుంది. 18,000 కోట్లు. నాకు 25,000 కోట్లు 24,000 కోట్లు వస్తే రాష్ట్రం నడిపించడం సాధ్యమవుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు చెప్తున్న నేపథ్యంలో అప్పులు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఈ సంవత్సరాంతానికి వెళ్ళిపోద్ది. ఈ 2 నెలల 6 నెలల్లో అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి 3 ఏళ్ళు పార్టీని 2.5-3 ఏళ్ళు పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని నడపడానికి ఏం చేస్తుందనేది చూడాలి. సో ఇది పరిస్థితి. బీసీలో రిజర్వేషన్స్ ఏదైతుందో 42% రిజర్వేషన్స్ 9వ షెడ్యూల్లో చేర్చడం సో గొంతు మీద కత్తిలాగా కాంగ్రెస్ పార్టీ జరుగుతా ఉంది. ఇది కాకపోతే మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేస్తూ ఉంటున్నారు. సో ఏదేమైనా బీసీని దగ్గర పెట్టుకుంటారో దూరం పెట్టుకుంటారో ఏదో చూడాల్సిన పరిస్థితి ఉంది. బీసీ బంద్కు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి, అటు అసెంబ్లీలో కానీ బయట మధ్య సమ్మెకు కానీ. సో ఇది పరిస్థితి. ప్రజల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ రక్షణ.